కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారికి జోహార్లను అర్పించారు. బద్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జెండా వందనం గావించారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చిన్నారి చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం రెవెన్యూ డివిజన్ పరిధిలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు ఆధ్వర్యంలో జెండా వందనం గావించారు. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ లింగప్ప మీదుగా జెండా వందనం గావించారు. బద్వేల్ అర్బన్ రూరల్ స్టేషన్లో సిఐ కృష్ణయ్య చేతుల మీదుగా జెండా వందనం గావించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మల్లీశ్వరి చేతుల మీదుగా జెండా వందనం గావించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కష్టపడి ఎంతోమంది త్యాగదనుల త్యాగాలతో, కృషితో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని ఇతర దేశాల పాలన నుంచి విముక్తయిన తర్వాత ఎంతోమంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా, శాస్త్రీయంగా, కళల్లో కానీ అన్నీ అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు, అలాగే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు కూడా వెతికి వాళ్ళు కూడా సమాజం కోసం, అభివృద్ధి కోసం కొన్ని విలువలతో ఈ యొక్క సమాజంలో మెలిగితే డెఫినెట్గా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మన మండల ఆఫీస్ నందు ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత 2025 సంవత్సరానికి గాను మండల పరిషత్ ద్వారా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరిట్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇదే స్ఫూర్తిని ఇంకా కంటిన్యూ చేయాలని, ఈ సంవత్సరం కూడా అందరూ చక్కగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మళ్ళొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వెంకటేశయ్య, డివిజనల్ అభివృద్ధి అధికారి, బద్వేల్ డివిజన్. ఈ సందర్భంగా అందరికి కూడా 76 గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ డివిజన్లో అభివృద్ధి అధికారి కార్యాలయం గతంలో ఉండేది కాదు, కొత్తగా ఏర్పాటు చేయడం ఉంది. గత మాసం 4వ తేదీన ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి వాళ్ళు అక్కడ అన్ని సర్వీసెస్ని ప్రజలకు, అంటే వాళ్ళు ఉన్న చోటే వాళ్ళకి సర్వీసెస్ అందించేదానికి ఈ కార్యాలయం దోహదపడుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే గతంలో ఏం చేసేదంటే జిల్లా స్థాయికి జిల్లా కలెక్టర్ వారికి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రానికి కడపకి పోవాల్సి వచ్చేది. అలాంటిది కాకుండా ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు ఇక్కడే అర్జీలు సమర్పించుకోవచ్చు. మెరుగైనటువంటి సేవలు అందించేదని కూడా ఈ కార్యాలయం దోహదపడుతుంది. థ్యాంక్ యూ. బద్వేలి మండలం ఆఫీసు ఎండిఓ గారికి, మా స్టాఫ్కి, అలాగే డివిజనల్ ఆఫీసు శేషయ్య గారికి, అలా వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా
ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. మనకు 76వ గణతంత్ర దినోత్సవం పూర్తి చేసుకొని ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ గణతంత్రంలో మనకి డాక్టర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛాయుతంగా రాజ్యాంగాన్ని రచయించి మనకు మానవులకి స్వేచ్ఛ ఏర్పాటు చేసినారు కాబట్టి ఆయనకు కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మా మండలము తాలూకా ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవం బాగా చేసుకొని మన రాజ్యాంగాన్ని మనం గుర్తుపెట్టుకొని అన్నీ కూడా ధర్మమైన పనులు చేసుకొని ఎవరి పని వాళ్ళు కర్తవ్యంతో పనిచేసి ముందుకెళ్ళాలని చెప్పి పత్రికా మిత్రులకి ఇక్కడికి వచ్చిన షాప్కి మొత్తం అందరికీ నమస్కారం చేస్తున్నాను.